ఒక్కొక్క మాట పంచారు. ఇంకా అదే మాట కోసం నేను చెప్పాను అనుకో, దేవుడి యొక్క కృపను బట్టి నేను ఏదో డామినేట్ను చేసినట్టుగా ఉంటుంది కాబట్టి నాకు ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం. అయితే ఒక మాట నేను చెప్పగలుగుతాను, అంటే గుడ్ ఫ్రైడే అంటే దేవుడి యొక్క చనిపోయిన రోజు, మంచి సువర్తమానం రోజు అనేది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే చూడండి, చాలామంది ప్రపంచంలో చనిపోయి ఉన్నారు. ఏదో ప్రతి ఒక్కరు సేవలు చేసి రాజకీయ నాయకులేమి ప్రపంచంలో ఎంత గొప్ప గొప్ప వారు చనిపోయినా ఇలాంటి గొప్ప అవకాశం వాళ్ళకి లేదు. ఎందుకు? దేవాది దేవునికి ఒక్కరికే ఈ సజీవులమైన మా అందరికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. చాలామంది నేను చూస్తూనే ఉన్నాను. నేను దేవుణ్ణి నమ్మకపోయినప్పుడు కూడా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మన వీధిలో చనిపోయిన మంచి పేరు ఉన్న వాళ్ళు కూడా చనిపోతే మంచి రోజు అనేది వాళ్ళు అనుకోవచ్చేమో, కానీ వాళ్ళు పక్కన కూర్చొని చాలామంది ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తామా లేదా? మన ఫ్యామిలీలో కానీ ఎవరిలో కానీ వెళ్ళి మనం దుఃఖించిన వారమే, కనీసం బాధపడిన వారమే. కానీ దేవుడు ఒక మాట అన్నాడు ఆయన చనిపోకముందు, నా కొరకు కాదు కానీ మీ కొరకు, మీ పిల్లల కొరకు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తుతులు చెల్లించుకుందాం. నా కొరకు కాదు, నేను ఎలాగైనా చచ్చిపోయినా సమాధి చేయబడి సజీవుడిగా నేను 3వ దినము లేస్తాను, కానీ మీరు మట్టుకు సమాధిలో నుండి లేకపోయినప్పుడే మిమ్మల్ని హింసించి బాధ పెట్టి చాలా ఈ భూమి మీద మీరు నరకం అనుగమిస్తారు. కాబట్టి అది మీరు ఎలా చెయ్యాలంటే, నేనైతే ఎలాగైతే చనిపోతున్నానో నాలో మీరుండి కూడా అలా చనిపోతే మీకు సజీవమై ఉన్నారని దేవుని గొప్ప మాటలతో మా అందరికీ వినియించారు. హల్లెలూయా. కాబట్టి ఆయన గుడ్ ఫ్రైడే మనం జ్ఞాపకం చేసుకోదు, గొప్ప భాగ్యం ఎలాగో అందులో 2వ వంతు మనకు మేము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని? మనము ఎలా చనిపోతాము తండ్రి. నువ్వు తండ్రి ఆ రాత్రికా నుండి ఇప్పటి వరకు 3 గంటల సమయం వరకు సెలవులో మనం ఆయన నడిచే ప్రతి నడక మనం చాలా 7 మాటలంతా గొప్పగా చెప్పాము. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన ప్రతి త్యాగను మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు ఎంతో భారంగా మన జీవితాలు భారమైపోతుంటుంది. ఎలాగా? ఆయన నడిచే ప్రతి నడక ఎలాగుంటుందో తెలిసి, కత్తుల్లాంటి మేకుల్లాంటి రాళ్ళ మీద నడుస్తూ ఆ యొక్క అప్పగించప్పన నుండి సిలువ వేయబడిన యొక్క స్థలం వరకు దేవుడు శ్రమపడుతూ మా అందరి కొరకు, దేవుని వైపు ఆయన చూడలేదు, కానీ దేవుని అప్పగించిన మాటను ఈ జనులందరి కోసము, నా యొక్క బిడ్డలందరి కోసం నేను చేయగలనా లేదా అని ప్రయాసముతో శిలువ మీద కొరడాలు కొడుతుంటే, కొరడాలు దెబ్బలు తింటుంటే ఆయనగా ఏమీ బాధ అనిపించలేదు. కానీ ఈ చివరి వరకు నేను చేస్తానా లేదా అని భయపడుతూ చేస్తుంటే చివరికి ఏమంటున్నారు దేవుడు? సమాప్తంగా చేశాను, చివరికి నా తండ్రి నా ఆత్మని మీకు అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అది ఆయన పని. అలా చేస్తూ ఉంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తుంటే అప్పటి నుంచి ప్రయాసం. ఆయనలో ఏముంది? ప్రయాసం. నేను చెయ్యగలనా లేదా, తండ్రి నా చెయ్యి నువ్వు విడిచావు అని 7 మాటలంతా చెప్తూ ఈ యొక్క దారిలో ఈ ప్రయాణములోను చేస్తూ చివరకు సెలవులో మాట్లాడి సమాప్తంగా ఈ పని అంతా చేశానని దేవుని ఆజ్ఞాపించుకున్నది. అందరూ కూడా గట్టిగా చప్పలు కొడదాం, దేవునికి గట్టిగా చప్పలు కొడదాం. ఓకేనా? అర్థమైందా? అది మనం 7 మాటల్లో గొప్పగా ఎంత చెప్పుకున్నామో ఆయన ప్రయాసం కూడా మనం గొప్పగా చెప్పుకోవడానికి మనం అర్హులము. ఎందుకంటే దేవుడు ఆ భాగ్యాన్ని మనకి ఇచ్చారు. 7 మాటలు. ఇదిగో ఇప్పుడు హ్యాపీ ఏటమ్మా రిపెంటేషన్, అది ఇంగ్లీష్లోనుంది రిటర్న్స్ అనట. అంటే ఇంగ్లీష్లో ఏంటంపది, తెలుగులోను అమ్మా విమోచన. అంటే చూసావా, నేను ఇదిగో
అన్ని చేసి సమాప్తం చేసి మీ అందరికి విమోచన కలిగి నేను ఇదిగో సమాధి చేయబడ్డాను. దేవునికి స్తోత్రం. ఇటువంటి గొప్ప ధన్యత ఈరోజు మా అందరికీ, నీకు నాకు మనందరికీ ఇవ్వగలిగాడు. ఎందుకంటే మనమందరం ఈరోజు ఆయనకు నమ్మకపోతే ఎవరైనా ఈ మాటలు విని ఈ మాటలు చెప్పగలరా? చెప్పలేము. వినలేకపోతే చెప్పలేము. మనం ఎవరికి చెప్పలేము. నిజమా కాదా? ఈరోజు అందరికీ చెప్పగలుగుతున్నామంటే ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే, నేను గంటాపదంగా మా సంఘములో ఉన్న మాటలు ప్రతి ఒక్కరికి మేము చెప్పగలుగుతున్నామంటే కేవలం వినుడు ద్వారా, ఆయనకు నమ్మడం ద్వారా, ఆయనలో సంఘం ఉండడం ద్వారా, మనమందరం దేవుని నమ్మడం ద్వారా ఈ గొప్ప సంగతులన్నీ చూడండి. ప్రపంచంలోనూ ఏ రోజు కూడా గాంధీ మహాత్ముడు కానీ అనేకమైన చనిపోయారు కానీ గుడ్ ఫ్రైడే అనే రోజులు ఎక్కడ కూడా సెలవు అనేది మనకు తెలియదు. ఈ సెలవులన్నీ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ డే, ఇంకా క్రిస్మస్ డే, ఇదంతా కూడా దేవునికి ప్రత్యేకమైన సందర్శాలు. కాబట్టి దేవుడు ఆ యొక్క గొప్ప కృప ఈ ప్రపంచ యావత్తును నేనొక్కడనే దేవుని అన్నట్టుగా మనము చెప్పకపోయిన వారందరికీ తెలుసు. కానీ వారికి తెలిసినా మనలాగా తెలుసుకున్న వారు రాలేదు. కాబట్టి ఈ యొక్క గుడ్ ఫ్రైడే 7 మాటలు మనమందరము దేవుని వలన మనం నేర్చుకొని దేవుడు తెచ్చే త్యాగాన్ని, ఆయన చేసిన అక్కడి నుండి ఇక్కడి వరకు శ్రమపడి చివరి వరకు సెలవులో మరణించిన యొక్క శ్రమలు కూడా మనమందరం, అంటే శ్రమ దినాలు అనేది ఉంది కదా, ఆ శ్రమలు పడుతూ ఈ యొక్క 7 మాటలు మాట్లాడుతూ మనందరి కొరకు చనిపోయి తిరిగి మూడవ దినమా లేస్తాడని మనమందరం నమ్ముచున్నాం. దేవునికి స్తోత్రం. ఇంకా నాకు ఈ సమయము లేదు కాబట్టి ఇంకా బోల్డ్ ఎన్నో ఉంటాయి దేవుడి మాటలు చెప్పుకోవడానికి సమయాలు ఉండవు. అయినా ఇంకొక అవకాశం ఇస్తే దాన్ని బట్టి మనమందరం మాట్లాడుకునే భాగ్యం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మాటలని మనం ఇడుకుల్లో హృదయంలో దీవించి నడిపించి ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి దేవాది దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.